గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆర్. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కు తర్వాత తరలించారు. పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో ఈ నెల 4న ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షోకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు కూడా ఇబ్బందిగా మారింది. అల్లు అర్జున్ ను చూసేందుకు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఉదయం నుంచి హై డ్రామా కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టుకు తరలింపు, హైకోర్టులో పిటిషన్లు, వాదనలు, రిమాండ్లు, ఇలా ఉదయం నుంచి సస్పెన్స్ మీద సస్పెన్స్లతో థ్రిల్లర్ ఎపిసోడ్ను తలపించింది. చివరకు మధ్యంతర బెయిల్తో ఈ ఎపిసోడ్కు తాత్కాలికంగా ఎండ్ కార్డ్ పడినట్లయింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన హైకోర్టులో పిటిషన్ పైన వాడివేడిగా వాదనలు జరిగాయి. కేసును క్వాష్ చేయాలి అంటూ అల్లు అర్జున్ లాయర్లు కోరగా రిమాండ్ చేశాక క్వాష్ చేయడం కుదరదు అంటూ ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. దీంతో హైకోర్టు కూడా క్వాష్ కుదరదు అంటూ స్పష్టం చేసింది. దీంతో అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వాలి అంటూ ఆయన తరపు లాయర్లు వాదించారు. షారుఖ్ ఖాన్ గుజరాత్ కోర్టు కేసును ప్రస్తావిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దాదాపు గంటన్నర పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జాగ్రత్త. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో ఈ నెల 4న ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షోకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు సైతం సాధ్యం కాలేదు. అల్లు అర్జున్ ను చూసేందుకు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఈ ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 మూవీ టీం కూడా స్పందించింది. మృతురాలు రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. అయితే తొక్కిసలాట ఘటనపైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలి అంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఢిల్లీలో పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఉదయమే హైదరాబాద్ వచ్చారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన పైన 4 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. 105, 118 సబ్సెక్షన్ 1, రెడ్ విత్ 3, 5 బిఎన్ఎస్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఇంటి నుంచి చిక్కడపల్లి స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు
రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. రిమాండ్ పిటిషన్ పైన నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ లాయర్లు, ప్రభుత్వ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ఎవరి మరణానికి కారణం కాదు అంటూ ఆయన తరపు లాయర్స్ వాదించారు. తప్పుడు కేసు పెట్టారంటూ రిమాండ్ కొట్టివేయాలంటూ కోర్టును కోరారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు రిమాండ్ విధించడంతో చెంచుల్గూడ జైలుకు ఆయన్ను తరలించారు. ఒకవైపు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించగా, మరోవైపు హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన వాడివేడి వాదనలు జరిగాయి. తొక్కిసలాట ఘటనలో తన క్లయింట్ కు సంబంధం లేదని లాయర్లు వాదనలు వినిపించారు. ప్రీమియర్ షో గురించి పోలీసుల అనుమతి కోరుతూ ముందుగానే చెప్పామంటూ వాదనలు వినిపించారు. అయితే ప్రీమియర్ షోకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసుల తరపు లాయర్స్ వాదించారు. అల్లు అర్జున్ పైన కేసు కొట్టివేయాలి అంటూ ఆయన తరపు లాయర్లు హైకోర్టును కోరారు. సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారు అంటూ వాదనలు వినిపించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాదని, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు డిసెంబర్ 2వ తేదీనే పోలీసులకు లేఖ అందజేశామని అల్లు అర్జున్ తరపు లాయర్లు చెప్పారు. ఎక్నాలజ్మెంట్ తీసుకున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సమర్పించారు అల్లు అర్జున్ లాయర్. అల్లు అర్జున్ పై ఉన్న ఆరోపణ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. హీరోయిన్లను థియేటర్కు పిలవద్దని యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారంటూ ప్రభుత్వ లాయర్ వాదించారు. ఈ సందర్భంగా లెటర్ కాపీని కూడా సమర్పించాలని హైకోర్టు కోరింది. మరోవైపు అరెస్టు తర్వాత క్వాష్ ఎలా చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కోరిన విధంగా కేసును క్వాష్ చేయడం కుదరదు అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు ఆయన తరపు లాయర్లు. బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామంటూ తెలిపారు. దీంతో మధ్యంతర బెయిల్ ఇస్తే తమకున్న అభ్యంతరాలేంటి అంటూ హైకోర్టు ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. అందుకు రిమాండ్ తర్వాత క్వాష్ చేయడం, ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు అల్లు అర్జున్ కు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించిన ధర్మాసనం బెయిల్ ఇస్తే అభ్యంతరం ఏంటో చెప్పాలని కోరింది. వాదనలు విన్నాక కేసులో అల్లు అర్జున్ పై నమోదు చేసిన సెక్షన్లు ఆయనకు వర్తించవంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఉదయం నుంచి కూడా హై డ్రామా కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టుకు తరలింపు, హైకోర్టులో పిటిషన్లు, వాదనలు, రిమాండ్లు, ఇలా ఉదయం నుంచి సస్పెన్స్ల మీద సస్పెన్స్లతో థ్రిల్లర్ ఎపిసోడ్ ను తలపించింది. చివరకు మధ్యంతర బెయిల్తో ఈ ఎపిసోడ్ కు తాత్కాలికంగా ఎండ్ కార్డు పడినట్లయింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన హైకోర్టులో పిటిషన్ పైన వాడివేడి వాదనలు జరిగాయి. కేసును క్వాష్ చేయాలి అంటూ అల్లు అర్జున్ లాయర్లు కోరగా, రిమాండ్ చేశాక క్వాష్ చేయటం కుదరదు అంటూ ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. దీంతో హైకోర్టు కూడా క్వాష్ కుదరదంటూ స్పష్టం చేసింది. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు కోరారు. షారుఖ్ ఖాన్ గుజరాత్ కోర్టు కేసును ప్రస్తావిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దాదాపు గంటన్నర పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఎట్టకేలకు తీర్పునిచ్చింది.
ఎస్ మొత్తానికి మధ్యంతర బెయిల్ తో అల్లు అర్జున్ కు రిలీఫ్ లభించిందనే చెప్పాలి. బన్నీ ఫ్యాన్స్ అయితే ప్రస్తుతానికి ఊరట లభించింది, అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. 50,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా పేర్కొంది. అలాగే జైల్ సూపరింటెండెంట్ కు షూరిటీలు కూడా సమర్పించాలని తెలిపింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. దీంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే గనక ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా కొనసాగింది. అయితే కేసు సంబంధించి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించాక క్వాష్ చేయలేము, క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు అయితే కొంత నాంపల్లి కోర్టు ఆదేశాలకు అనుకూలంగానే వెళ్ళినప్పటికీ కూడా అల్లు అర్జున్ తరపు లాయర్స్ అయితే వాదనలు కొనసాగిస్తూనే వచ్చారు. గతంలో జరిగిన షారుఖ్ ఖాన్ కేసు కానివ్వండి, గుజరాత్ కేసును కానీ ప్రస్తావిస్తూ అందుబాటులోనే ఉంటారు, విచారణకు సహకరిస్తారు కనుక బెయిల్ ఇవ్వటంలో అభ్యంతరం ఏంటి అంటూ కూడా కోర్టు ముందు కోరటం జరిగింది. దీంతో హైకోర్టు ఇటు ప్రభుత్వ తరపు లాయర్ను కోరింది. బెయిల్ మంజూరులో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని కోరటంతో ఇది పెద్ద సమస్యగా కనిపించకపోవడంతో మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. ఒక సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులేవి స్టార్ హీరో అయినంత మాత్రాన మినహాయించలేమంటూ కూడా హైకోర్టు పేర్కొనడం జరిగింది. కేవలం కొన్ని ఏవైతే 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో ఈ కేసెస్ ఏవి కూడా అల్లు అర్జున్ కు వర్తించవు అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అటు రేవతి విషయంలో జరిగింది ఏది ఊహించిన సంఘటన కాదు గనుక ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాం. సో దీనికి సంబంధించి ఊహించని పరిణామం కనుక దీనిపైన చట్టపరంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా అల్లు అర్జున్ తరపు లాయర్లు అయితే చెప్పడం జరిగింది. సో కేసు కంటిన్యూ అవుతుంది కానీ ప్రస్తుతానికైతే హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పుడు ఏవైతే పోలీసులు నమోదు చేసిన 4 సెక్షన్లను కూడా వర్తించమంటూ హైకోర్టు పేర్కొనడంతో బెయిల్ అయితే మంజూరైంది. సో మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటికీ కొన్ని పూచీకత్తుల పైన హైకోర్టు అయితే కొన్ని ఆదేశాలు ఇచ్చింది. బన్నీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ చెప్పండి, ఎట్టకేలకు మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ అయితే ఆనందోత్సాహాలతో చిందులేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ అయితే లభించింది. బెయిల్ సందర్భంగా హైకోర్టు చేసిన ఆదేశాలంటే ఇంకా ఎంతసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది?